హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ మన స్టార్స్. ఈరోజు గెస్ట్ ఈ రంగాన్ని ఎంచుకోవడం అంటేనే ఒక కత్తి మీద సాము లాంటిదండి. ఎందుకంటే ఈ రంగంలో రాణించాలి అంటే మొట్టమొదటిగా కావాల్సింది వాయిస్. అలాంటి ఈ రంగంలో దాదాపుగా 3 దశాబ్దాలు కంప్లీట్ చేసుకొని దేశ విదేశాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఈ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తే ఈరోజు మన గెస్ట్. ఆయనే మిమిక్రీ శివ భౌరి గారు మనతో ఉన్నారు. మిమిక్రీ రంగం గురించి మరియు ఈ రంగంలో ఆయన ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆయన చేసిన ప్రోగ్రామ్స్ సంబంధించి కావచ్చు, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు శివ గారు? బాగున్నానండి, చాలా బాగున్నాను. సో చాలా రోజులు అయిపోయింది కలిసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే సమయం ఇచ్చారు, దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మిమిక్రీ అనగానే చాలామంది వస్తున్నారు ఈ రంగంలోకి. మీ బ్యాచ్ అని చెప్పను, ఎందుకంటే మీరు చాలా సీనియర్. ఆల్మోస్ట్ నాకు తెలిసి 30 years అవుతుంది. 32nd year అండి. సో 32 years ఆఫ్ మీ కెరియర్లో ఎన్నో వేల ప్రదర్శనలు చేశారు, ఎన్నో స్టేజెస్, అది లోకల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ ఈరోజు మన ప్రోగ్రామ్ని రీసెంట్గా అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ, అంటే ఆయన పుట్టిన ప్రదేశంలో ఆయనకంటూ ఒక దేవాలయాన్ని మనం సాధించుకోవడానికి 500 సంవత్సరాలు పట్టింది. అవును. సో మీ ద్వారా వాయిస్లో అది మీకే వదిలేస్తున్నాను. సో ఆ రామ జన్మభూమి గురించి, ఆ సెగ్మెంట్ గురించి మీ ద్వారా ఎన్ని వాయిస్లు చేయగలుగుతారు? ఒకసారి మీరే మాట్లాడండి. ఓకే. కొంతమంది యాక్టర్స్ని కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రామ జన్మభూమి గురించి మాట్లాడితే, ప్రతిష్ఠ గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అనేది మేము ఉంచే ప్రయత్నం చేస్తానండి. ముందుగా ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. నిజంగా ఈరోజున చాలా ఆనందంగా ఉంది. మనసులోంచి ఆనందం అలా తనుకుంటూ బయటకు వచ్చేస్తుంది. నేను ఏ రోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. 500 సంవత్సరాలు మన కళ ఎప్పుడు తీరుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నాను. మొత్తానికి మోడీ గారు దాన్ని పట్టుబట్టి సాకారం చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. భవ్య రామ మందిర నిర్మాణం, బాలరాముని ప్రతిష్ట చాలా చక్కగా చేశారు. నిజంగా ఒక్కసారి మనస్సంతా ఆ శ్రీరాముడిని నింపుకుని ఆంజనేయుడిలాగా ఆయన్ని భజించాలని, కీర్తించాలని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. అందుకనే ఒకసారి గట్టిగా జై శ్రీరామ్. దానికి మెగాస్టార్ గారు అంటే ఆయన ఆల్మోస్ట్ అందరు అటెండ్ అయ్యారు ఇండస్ట్రీ నుంచి. అవునండి, దగ్గర చాలా మంది పెద్ద వ్యక్తులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. నిజంగా నేనేమంటానంటే 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. ఎంతోమంది రామమందిర నిర్మాణం జరగాలి 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 అని చెప్పి వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, ఆ రాముడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆ నిర్మాణం జరిగే సమయానికి మనం బ్రతికి ఉన్నాము, చూశాము, తరించాము. ఎంత అదృష్టవంతులు మనం. సో మెగాస్టార్ గారు వచ్చారు. ఇదే స్పందన మీ ద్వారా ఇంకొక వాయిస్లో నందమూరి బాలకృష్ణ గారు. మరి వారు చెప్తే ఏముంటుంది? ముందుగా మన స్టార్స్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. మరి 22వ తారీఖు జనవరి 2024 భవ్య రామ మందిర ప్రతిష్ట, బాలరాముని ప్రతిష్ట జరిగింది. నిజంగా ఇది అఖండ తెలుగు, అఖండ హైందవ ప్రజల కోరిక. ఈ కోరికని మరి మహానుభావుడు మన దేశ ప్రధాని మోడీ గారి ద్వారా రామ జన్మభూమిలో రాముని యొక్క భవ్య బాలరాముని ప్రతిష్టని జరపడం జరిగింది. నిజంగా ఈ యొక్క ఘట్టాన్ని మనం బ్రతికుండగా ఈ ఘట్టాన్ని చూడటం నిజంగా ఎన్నో జన్మల అదృష్టం. ఈ సమయానికి మనం జీవించి ఉండడం అనేది ఆ రాముని వారి ఆశీస్సులని భావిస్తున్నాం. మరి వీలైనంత మటుకు ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఈ యొక్క భవ్య రాముని ప్రతిష్టని చూడలేకపోయినా వెళ్ళి ఆ శ్రీరాముల వారి దర్శనాన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి శ్రీరాముడి పాత్ర నాన్నగారు ఎన్నో సినిమాల్లో వేయడం జరిగింది. మరి వారు రాముడు అంటే ఇలానే ఉంటాడా అని తెలుగు ప్రేక్షకులు వారి ఫోటో పెట్టుకుని పూజించే స్థాయికి శ్రీరాముని యొక్క పాత్ర ఎలా ఉంటుంది అనేది చాటి చెప్పారు వారు.
మరి వారికి అటువంటి శ్రీరాముని ప్రతిష్ట ఈ రోజున జరగడం మనకి నిజంగా మా అదృష్టంగా భావిస్తూ మరి ఒకసారి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ ఎన్బికే. చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా వెళ్ళకపోయినా కూడా ఆయన ద్వారా ఆ ప్రతిష్టాపన మహోత్సవం ఎలా ఉంటుందనేది విన్నాము. సో థ్యాంక్ యూ. సరదాగా దీన్ని కొంతమంది పొలిటికల్ లీడర్స్ చెప్తే ఏ విధంగా ఉంటుంది అనేది తీసుకుంటే తప్పకుండా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఓకే. ఈ రోజు చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది, మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాం. బాలరాముని ప్రతిష్ట ఇన్నాళ్లకు జరిగింది. నేను ఒక్కడే కోరుకుంటున్నాను, నా జీవిత కాలంలో వీలైనన్ని సార్లు రాముల వారిని మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. నేనొక్కడిని కాదు, అందరినీ తీసుకెళ్ళాలి, అందరూ వెళ్ళాలి, అందరూ రాముల వారిని చూడాలి. మరి ప్రధానమంత్రి గారు ఎంతో కష్టపడ్డారు దీనికోసం. ఏమండి, అవునా కాదా? కష్టపడ్డారు కదా, వారికి ధన్యవాదాలు. వారితో పాటు ఎంతోమంది దీనికి పూనుకున్నారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతం అందరూ కలవాలి, అందరూ కలిసి రామ ప్రతిష్టని స్వాగతించాలి. అదే మాదిరిగా ముందరికి పోతూ ఉన్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది తమ్ముడు, మంచి ప్రశ్న అడిగావు, థ్యాంక్ యూ. అలాగే మరి మన ఐరన్ లేడీ లక్ష్మీపార్వతి గారు, ఓకే, ఆవిడ చెప్తే ఏ విధంగా ఉంటుంది. నాయన రఘు, నిజంగా చాలా సంతోషంగా ఉందయ్యా. రాముల వారి ప్రతిష్ట నిజంగా అన్నగారు కనుక ఉండుంటే ఎంత సంతోషించేవారో మాటల్లో చెప్పలేనయ్యా. రాముల వారిగా ఎన్నో సినిమాల్లో నటించారు వారు నిజంగా రాముడంటే ఎంత భక్తో అంత బాగా ఆయనకి సూట్ అయ్యేదయ్యా. నిజంగా ఈరోజు ఈ ప్రతిష్టాపన జరిగిన సమయానికి వారు కనుక ఉండుంటే అంతా ఇంత ఆనందం పొందేవారు కాదయ్యా. నిజంగా చెప్తున్నా, బాలయ్య బాబు కూడా వెళ్ళుంటే చాలా సంతోషపడేదాన్ని. కానీ ఆయన బిజీగా ఉండడం వల్ల ఏమో వెళ్ళలేదు. నేను కూడా త్వరలో వెళతానయ్యా రఘు. థ్యాంక్ యూ అమ్మా. శివగారు, మీకు ఒక చిన్న టాస్క్ ఏంటంటే, ఆయన చాలా ఇంటర్వ్యూలో, అంటే ఇప్పుడు నేను చెప్పబోయే పర్సన్ ఆయనకి ఎలా ఉన్నారు అడిగితేనే చాలా కోపం వస్తుంది. అలాంటి వ్యక్తి భక్తి పరంగా చాలా దూరంగా ఉంటారు. ఆయన మన ఆర్జీవి గారు. ఓకే. సో ఆయనకి భక్తి ఏర్పడి మన రాముడి గురించి, ఈ ప్రాణ ప్రతిష్ఠ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మీ వాయిస్లో. అసలు మీరు ఇది కొద్దిగా టిపికల్ టాస్కే. సో ఏం చెప్తాం, సరే నేను మామూలుగా నా మనసులో ఉన్న భావాన్ని ఆయన నోటితో చెప్పిస్తాను, ఎట్లా ఉంటుంది. నిజానికి ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే శ్రీరాముల వారి ప్రతిష్ట 500 సంవత్సరాలుగా ప్రతి హిందూ ఎదురు చూస్తున్నాడు. ఎన్నాళ్ళకి ఈ కోరిక తీరి దేశ ప్రజలంతా ఆనందంగా ఉన్న రోజులో మీరు అన్ని ప్రశ్న అడగడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ బయట చెబుతాను ఏమని, దేవుడు అంటే నమ్మకం లేదు అని. కానీ నిజానికి నాకంటే గొప్ప భక్తుడు ఎవడున్నాడని నా అభిప్రాయం. మీరందరూ రాముడిని పూజిస్తే నేను కృష్ణుడిని పూజిస్తాను, అందుకని ఆయన్ని ఫాలో అవుతాం. అయినా కూడా రాముడంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, తండ్రి మాట ఫాలో అయ్యే వ్యక్తి మరెవరు లేరు. ఏకపత్ని వ్రతుడు అంటాడు. అందుకనే నేను రాముడిని వదిలేసి కృష్ణుడిని సెలెక్ట్ చేసుకున్నాను, నేను కాదు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ అండి, చాలా 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 బాగా చేశారు. సో కమింగ్ టు మీ కెరియర్ గురించి మాట్లాడుకుంటే, సో మీరు మిమిక్రీ రంగంలోకి వచ్చి మనం స్టార్టింగ్లో చెప్పినట్టు 32 years అవుతుంది. సో చాలా సీనియర్. అండ్ మీరు మీతోటి మిమిక్రీ కళాకారులందరితో మీరు పనిచేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. మరి కంఠంపరంగా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అప్కమింగ్ వాళ్ళకి యాజ్ ఏ సీనియర్గా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఈ ఒకటి ఏంటంటేనండి, నేను కంఠంపరంగా అన్నారు మీరు, కంఠంపరంగా నేను ఒకటి చెప్తానండి మీకు. కంఠంపరంగా వచ్చేసి
మన కంఠం ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం ఎలా బిహేవ్ చేసుకోవాలనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పటిదాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పలే మీకు చెప్తున్నాను. నాకు సుమారుగా చిన్నప్పటి నుంచి సైనస్ ఉంది సార్. ఓకే. అంటే 30 ఏళ్ళు దాదాపుగా నాకు సైనస్తో నేను ఇబ్బంది పడుతున్నాను. ఇప్పటికీ ఇబ్బంది ఉంటుంది, ఎప్పుడూ ఇబ్బంది ఉంటుంది అది. దానివల్ల సైనస్ వల్ల ఒక్క నాజిలే కాదు, థ్రోట్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది, చాలా ఇబ్బంది. అంటే మీరు గమనించుంటే నేను అని ఎక్కువసార్లు అనుకుంటూ ఉంటాను. అవునండి. అలా ఎందుకు అనుకుంటూ ఉంటానంటే నాకు దాని తాలూకా ఇబ్బంది అది ఉంటుంది. అయినా కూడా నేను దాన్ని ఓవర్కమ్ చేస్తాను. ఎలా చేస్తాను అంటే నా ప్రాక్టీస్ ద్వారా చేస్తాను. రోజు అంటే ఆల్మోస్ట్ రోజు ప్రోగ్రామ్ చేస్తుంటాం, దాంట్లో కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం మనం ఏమి వాడకూడదు, ఏమి తీసుకోకూడదు, దానివల్ల ఏది దూరంగా పెట్టాలి. మనకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది. జనరల్గా గొంతు ఎవరికి బాగోవాలన్నా ఆల్మోస్ట్ వాళ్ళు కూల్ అనేది ప్రిఫర్ చేయకూడదు, చల్లగాల్లో బయటకు వెళ్ళకూడదు, ఇట్లా ఇవన్నీ కొన్ని ఉంటాయి. అట్లాగే కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండటం కానివ్వండి, ఎక్కువగా వీలైనంత మటుకు వేడి నీళ్ళు తీసుకోవటం కానివ్వండి, గొంతుని జాగ్రత్తగా చూసుకోవడం కానీ, ఇటువంటి నేను బాగా ఫాలో అవుతానండి. అంటే మనకు ఒకటి ఇబ్బంది అయినప్పుడు ఇప్పుడు నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి. ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. కొన్ని ఫ్లేవర్స్ చాలా ఇష్టంగా తింటా. ఇంతకుముందు తీసుకునేవాడిని. కానీ మిమిక్రీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల నుంచి నేను ఐస్ క్రీమ్ తినేసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఓకే. సో అట్లా అది మనం సాక్రిఫైస్ చేయాలి, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అట్లాగే మీరు అడిగినట్టుగా ఇక కొత్తగా వచ్చే ఆర్టిస్టులు కానివ్వండి, అప్కమింగ్ ఆర్టిస్టులు కానివ్వండి, నేనేమంటున్నానంటే ఎక్కువ వాయిస్లు మనం చేశామా అన్నది కాదు, ఎన్ని ఎక్కువ వాయిస్లు చేసామని. అది ఇప్పుడు నువ్వు ఇన్ని ఎక్కువ వాయిస్లు చేసావని ఎవరు అడుగుతారండి మనం? నేనేమంటానంటే పర్ఫెక్షన్, ప్రాక్టీస్, వీటి వల్ల వీలైనంత మటుకు నువ్వు ఏ మనిషి కూడా 100% ఇప్పుడు అంటారండి, బాలకృష్ణ గారి వాయిస్ని నువ్వు అచ్చుకుద్దినట్టు దింపేస్తావు 100% అని చాలామంది అంటారు. నాదొక ఇంటర్వ్యూ, ఇలాంటి ఇంటర్వ్యూ ఒకటి తీసుకుంటే అందులో సుమారు అది 16-17 లక్షల మంది చూశారు. దాంట్లో ఒక్క నెగిటివ్ కామెంట్ ఉండదు, అందరూ అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా కింద రాశారు. కానీ మీరు ఒరిజినల్ తీసుకొచ్చి పక్కన పెట్టండి, ఎవరు కూడా 100% మ్యాచ్ చేయలేడు. అంటే నేను ఒక 90% మ్యాచ్ చేస్తానేమో, కానీ 10% వెళ్తే మాత్రం అట్లాగే మిగిలిపోయి ఉంటుంది. నేనేమంటానంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరైనా సరే మినిమం ఒక 60-70% వాయిస్ లేనిదే మనం దాన్ని ప్రజెంట్ చేయడానికి ముందుకు రాకూడదని నేను అంటాను. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటేనండి, ఒక షో చేయించుకుందాం అని అనుకునేవాళ్ళు ఒక మిమిక్రీ ఆర్టిస్టు సరిగ్గా చెయ్యకపోతే, ఈ మిమిక్రీ సరిగ్గా చేస్తలేరు, వద్దు, ఎందుకు వేరే ఏదైనా పెడదాం, మ్యాజిక్ పెడదాం, ఇంకోటి పెడదాం. అంటే ఏ ఆర్ట్ ఫామ్ అయినా సరే, ఇప్పుడు మెజిషియనే ఉన్నాడు, అతను మ్యాజిక్ అనేది సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయాడు అనుకోండి, ఒక డ్యాన్సర్ ఉన్నాడు సరిగ్గా డ్యాన్స్ వేయలేకపోయాడు అనుకోండి, అంటే సరైన ప్రాక్టీస్ లేకుండా మనం ఏదైతే 10 మంది ముందు ప్రజెంట్ చేస్తామో అది అతను ఒక్కడికే కాదు, ఆ యొక్క ఫీల్డ్లో ఉన్న మిగతా ఆర్టిస్టులు కూడా ఎఫెక్ట్ కొడుతుంది. ఎట్లాగంటే ఈ మిమిక్రీ వద్దు, లేకపోతే ఈ మ్యాజిక్ వద్దు, నిన్ను కాదు ఇంకోటి పెట్టుకోండి, చూసిన వాళ్ళు కొంచెం చిరాకు పడి ఉంటారనమాట. నా కస్టమర్లు అంటే నాతో ప్రోగ్రామ్ పెట్టుకోవడం నాకు డైరెక్ట్గా చెప్పిన మాట, సార్ వద్దనుకున్నాను సార్, ఈవెంట్ మేనేజర్ గారు ఈయన బాగా చేశాడు, బలవంతంగా పెట్టాడు, చూసిన తర్వాత మీకు చాలా డిఫరెన్స్ అనేది ఉంది సార్, ఇంత పర్ఫెక్ట్గా ఇంత బాగా చేశారు మీరు అని వాళ్ళు చెప్పడం నేను గమనించాను. సో దీన్ని బట్టి ఎవరైనా సరే కొత్తగా వద్దాం అనుకున్న కళాకారులన్నా గుర్తుపెట్టుకోండి, మీరు ముందు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే సమయం ఉంటుంది, ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలరు అన్న నమ్మకంతో ముందుకు రండి. ఎక్కువ ప్రాక్టీస్ చేసి మంచి పర్ఫెక్షన్ ఉన్న తర్వాత దేన్నైనా ప్రజెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక చిన్న అది టాస్క్ అనుకుంటారా, అది మీ ఇష్టం. సాధ్యమైనంత అంటే టైం డ్యూరేషన్ నేను చెప్పను, సాధ్యమైనంత తక్కువలో ఎక్కువ వాయిస్లో మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. నేను అడుగుతూ ఉంటాను, మీరు చేయండి. టైం డ్యూరేషన్ అంటే మీరు సాధ్యమైనంత తక్కువలోనే చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే అండి, తప్పకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎన్బికే గారు. ఒరే వీర రఘురెడ్డి, నేను దొంగలా రాలేదురా, దొరలో వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ అమ్మ మొలతాడు కట్టుంటే, నీ అమ్మ నేను రాయలసీమ గడ్డ మీద కని ఉంటే నరకరా, నరుకు, దమ్ము గురించి రమణించుకు మాట్లాడావుగా. చిరంజీవి గారు. నిజంగా ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత ఆయుధులదైతే ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత ఇంద్రసేనారెడ్డిది. వీరశంకరెడ్డి ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఆర్జీవి గారు. ఎవడు కులం మీద వాడు కొన్న ప్రేమని కులగజ్జి అనే పరమ నీచమైన అసహ్యమైన పేరుతో వర్ణించే వాళ్ళకి ఇదే నా సమాధానం. వందలాది కులాలు రాజ్యాంగబద్ధంగా ఉన్న దేశంలో కులం అడిగిన వాడు గాడిద అనే హిపోక్రసీ నిండిన మాటల్ని ఎవరైతే వాడతారో వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు.
చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటాడప్ప, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఏదేమైనా లాస్ట్ మంచి మంది అయితే అందులో కిక్ వేరబ్బా. నాగార్జున గారు. నా పేరు శివమణి, నాకు అసలే మెంటలు. రాధా, నువ్వు తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఎంత అందంగా ఉన్నావో తెలుసా. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న బ్రేక్ తీసుకుంటాను, చిటికలో వచ్చేస్తాను. మీ నాగార్జున. రాజశేఖర్ గారు. అదే జీవిత, ఇప్పుడు జీవిత చెప్పుండాది. ఏది రాధా నువ్వు తెల్ల చీర కట్టుకుని నీ డైలాగ్ చెప్పమని చెప్పుండాది. నాకు తెలుగు మాట్లాడడం చాలా కష్టము, రఘు అర్థం చేసుకో. జీవిత చెప్పినా కూడా ఈ డైలాగ్ చేయడం కష్టము. థ్యాంక్ యూ. పోసాని గారు. రాజా, ఏంటి రాజా ఇది? రాజా, రామ జన్మభూమి ప్రతిష్ఠ జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఐ లవ్ యూ రఘురాజా, నాతో ఎట్లు చేర్చుకుంటున్నావు. థ్యాంక్ యూ. అందరూ అరటి పండు ఒలిచి పండు తిని తొక్కపడేస్తారు. మై యాటిట్యూడ్ ఈజ్ రివర్స్, తొక్క తిని పండు పడేస్తారు రాజా. ఐ లవ్ యూ రాజా. రావు గోపాలరావు గారు. అబ్బా ఏమిటయ్యా, ఒరే వీర్రాఘురెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, అవసరమైతే నీ రెండో ఇంటికి కూడా వస్తా. ఏంటయ్యా ఇది? సిఎస్ఆర్ గారు. ఆయన సుయోధన, వీరరాఘవరెడ్డి అంటే నాకు ముందుగానే భయం. వాడి ముందు డైలాగ్ చెప్పమంటే నిజంగా చాలా భయపడిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం రఘు సుయోధన. ఎస్విఆర్ గారు. ఓయి దురమ్మాన దుర్యోధన, ఆ భీముని భీష్ముని వాక్యములు నీకు మరణాఘాతములైనవి కదూ. నీకు మరణమే శరణ్యము. ఆహా, నీకు మరణమే శరణ్యము. ఏమే బాలిక, ఈ బావగారి పైన మోజా. ఆహా. సిబిఎన్ గారు. ఈరోజు చూస్తూ ఉంటే ఎవరో వీర్రాఘురెడ్డి వచ్చాడు. ఆయనకి నేను డైలాగ్ చెప్పాలంటే అవన్నీ మా బామ్మరిది బాలకృష్ణతో అవుతాయి, కానీ డైలాగులు చెప్పడం మా వల్ల కాదు. పాలిటిక్స్ గురించి అడగండి, గంటలు చెప్తాను, కానీ మాతోని కానీ పనులు మమ్మల్ని అడగద్దు. థ్యాంక్ యూ. జగన్ గారు. ఈవేళ ఒకటే చెప్తా ఉన్నా, ఒక చక్కని కార్యక్రమాన్ని రామ జన్మభూమిలో రాముడి ప్రతిష్ఠించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒకటే అడుగుతా ఉన్నా, మోడీ గారు, నేను కూడా ఖచ్చితంగా రామ జన్మభూమికి వస్తాను, నాకు కూడా ప్రత్యేక వసతులు కల్పించండి అని సవినయంగా మనం చేస్తా ఉన్నా. వెళ్ళొస్తా. హనుమంతరావు గారు. అరే బాబు, నాకైతే జర ఒంట్లో బాగోలేదురా బాబు, అందుకనే రామ జన్మభూమి ప్రతిష్టకు పోలేదురా బాబు. మోడీ సార్ మళ్ళీ ఫీల్ అవుతాడేమో, అరే పార్టీ వేరు కదరా నాయన, ఈ హనుమంతరావు రాలేదని. గట్లేం లేదండి మోడీ గారు, తప్పకుండా వస్తా. ఈ రాము దగ్గరికి వచ్చేసరికి పార్టీ లేవేం లేవు, ఖచ్చితంగా వస్తా. అరే వెళ్ళొస్తారా బాబు నాయన. లక్ష్మీపార్వతి గారు. నిజంగా ఈ రోజున చాలా సంతోషంగా ఉందయ్యా. బాలయ్య బాబు అంటే నాకు అమితమైన ప్రేమ అయ్యా. ఆయన అంటే స్వామివారిని, అన్నగారిని చూసినట్టే ఉంటుంది ఆ బాబుని చూస్తుంటే. నిజంగా మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది అయ్యా. రాజీవ్ కనకాల గారు. నా పేరు వికాస్ సార్, జిహెచ్ఎంసీలో యూడిసిగా పనిచేస్తున్నాను. కొత్త బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఇస్తూ ఉంటాను. రూల్స్కి వ్యతిరేకంగా కొంచెం పర్మిషన్స్ రిజెక్ట్ చేస్తాను సార్. మొన్నకు బ్యాచ్ వచ్చింది సార్, ఎలాగైనా పర్మిషన్ ఇవ్వాలి అని కూర్చున్నారు. నిజానికి వాళ్ళ అన్నీ కూడా రూల్స్కి పక్కా వ్యతిరేకంగా ఉన్నాయి. చావనైనా చేస్తాను, కానీ మీకు మాత్రం పర్మిషన్ ఇవ్వనని చెప్పాను సార్. జీవా గారు. నాకు తెలుసురా నీడి బాడీ బాక్స్ ఆఫీస్ అని. వాడి తల తింటది సొరాని నా పందెం 3000. ఏవిఎస్ గారు. నేను ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కిద్దామి అంటే అమ్మాయి వాణి ఇన్నాళ్ళకైందే బోని. ఆనం వివేక గారు. అమ్మా పడవా, ఒరే కాపాడండి అయ్యా రెడ్డా, ఒరే మాధవ్ రెడ్డా, ఫేస్ టు ఫేస్ అంటయ్యా, కాపాడండి అయ్యా నన్ను. నాగినీడు గారు. శత్రువుని చంపి పగ తీర్చుకోవాలని నాకు కూడా ఉంది బైరెడ్డి, కానీ అన్నం పెట్టిన ఇంట శత్రువుని నరక. వాడు గుమ్మంలో నుంచి అడుగు బయట పెట్టగానే తలా మొండం ఏరవాలా. పరుచూరి గోపాలకృష్ణ గారు. రాజకీయం అంటే నీకేం తెలుసురా? రా అంటే రాక్షసంగా, జ అంటే జనానికి, కి అంటే కేడు చేసే, ఎం అంటే యంత్రాంగమేనయ్యా రాజకీయం అంటే. ఎన్టీఆర్ గారు.
ఒరే వీర్రాఘురెడ్డి, నీ అబ్బ మొలతాడు కట్టుంటే ఏమ నిన్ను రాయలసీమ గడ్డ మీద కడిగి ఉంటే నరకరా నరుకు దమ్ము గురించి రొమ్మించుకు మాట్లాడావు కదా. ఏ అన్నారు గారు? ఒరే వీర్రాఘురెడ్డి, నేను దొగరా రాలేదు, దొరలా వచ్చా, నీ ఇంటికొచ్చా, నీ రట్టింటికొచ్చా. నీ అబ్బ మొలతాడు కట్టుంటాయి, నీ అబ్బ నేను రాయలసీమ గడ్డ మీద కరిగుంటాయి. దొరకరా దొరకు దమ్ము గురించి రొమ్మించుకు మాట్లాడావు కదా. కృష్ణ గారు, ఇంటికొచ్చా, నేను నట్టింటికొచ్చా, నీ అబ్బ మొలతాడు కట్టుంటే, నీ అమ్మ నేను రాయలసీమ గడ్డ మీద కరువుంటే నరకరా నరకు దమ్మ గురించి రొమ్మించుకు మాట్లాడావు కదా. సో ఫైనల్గా సాయి కుమార్ గారు, అమ్మా ఎందుకమ్మా సత్య ధర్మ అని పేరు పెట్టావా? నీకే తెలుసులే, నా కొడుకులు రౌడీ నా కొడుకులు అవుతారు, నీకే తెలుసా? ఫైర్ అగ్ని ఫైర్. నైస్ అండి. సో థ్యాంక్ యూ అండి. ఆల్మోస్ట్ చాలా తక్కువ టైంలోనే ఈ వాయిస్లన్నీ చేశారు. సో మన ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు లాస్ట్గా ఇంకొక ఆల్మోస్ట్ 2 monthsలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఆ ఎలక్షన్స్ను ఉద్దేశించి ఏ పార్టీ అనేది మనకు అప్రస్తుతం, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మనం పక్కన పెడితే, సో ఆ ఎలక్షన్స్ గురించి కొంతమంది పొలిటీషియన్స్ మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు చేసి చూపించేస్తే. సరే, ఓకే. మరి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సీఎంగా ఉన్నారు. అవునండి. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ప్రజలకు చేయాల్సినవన్నీ చేశాను, ఇంకా చేయటానికి ఎన్నో సిద్ధంగా ఉంచాను. మళ్ళీ ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా అన్నీ చేస్తానని సవినయంగా మనం చేస్తూ ఉన్నా. మరొక్కసారన్నా, మరొక్కసారి తాత, మరొక్కసారి అబ్బా, వెళ్ళొస్తా. తర్వాత చంద్రబాబు గారు, ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎలా చెప్తున్నానంటే, ఇంతకు ముందు ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం తెలుసు, ఏం చేస్తారు, నేనేం చేస్తానో వాళ్ళకి అర్థమైంది. నేనుంటే ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలుసు. రావాలని కోరుకుంటున్నారు, మార్పు రావాలని కోరుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వచ్చారు, సమయం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.